మీరు ఒకవేళ ఏదైనా యాడ్ రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 90% మనీ మీది వేస్ట్ అవుతుంది. దీనికి కారణం మీ యాడ్ వర్క్ అవ్వట్లేదని కాదు, బట్ మీ మార్కెట్ మీరు అనుకునే దానికంటే ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది. కానీ మన మార్కెట్ చాలా పెద్దది, ఎక్కువ మంది ఉన్నారని మనం అనుకుంటాం. లెట్ మీ షో యూ ఏ మార్కెటింగ్ మిత్. నో బడీ చెక్ బిఫోర్ స్పెండింగ్ ఈవెన్ 1 రూపీ. చాలా మంది బిగినర్స్ ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళు నా కస్టమరే కదా, ఇది ఒక్క మిస్టేక్ చాలు మీ యాడ్ ని మీరే చంపుకోవడానికి. కానీ స్మార్ట్ మార్కెటర్స్ ఒక పని చేస్తారు వాళ్ళ యాడ్ రన్ చేసే ముందు. అదేంటంటే అసలు వాళ్ళ కస్టమర్స్ ఎవరు, వాళ్ళ దగ్గర సర్వీస్ ఎవరు తీసుకుంటారు, అసలు యాక్చువల్ ఆడియన్స్ ఎవరు అనేది క్యాల్కులేట్ చేసుకుంటారు. బికాస్ మన యాడ్ అనేది మనం రాంగ్ గా అజ్యూమ్ చేసుకున్న మార్కెట్ ఒక లెవెల్ ద్వారా ఫెయిల్ అవ్వకూడదని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. మీకు కనుక ఒక టిఫిన్ సెంటర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర అందరూ ఇడ్లీ తింటారు, అందరూ దోశ తింటారు, ఎవరైతే ఇడ్లీ దోశ తింటారో వాళ్ళందరూ నా కస్టమర్సే అనుకుంటారు. సో నాకు చాలా బిగ్ మార్కెట్ ఉంది. సౌండ్ బాగుంది, బట్ రియాలిటీ అనేది 3 లెవెల్స్ వర్క్ అవుతుంది. లెవెల్ 1 ట్యామ్ అంటే టోటల్ మార్కెట్. ఎవరైతే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ నా ఆడియన్సే, కానీ క్వార్టర్లో ఉంటారు. కానీ వాళ్ళందరూ మీ షాప్కి వస్తారా? నో. సెకండ్ లెవెల్ శామ్ సర్వీసబుల్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే ఈ లెవెల్లో మీ షాప్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. బికాస్ వాళ్ళు టిఫిన్ కోసం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయలేరు కదా. ఇప్పుడు నెంబర్ ఇంకా తక్కువ అయింది. థర్డ్ వన్ సోమ్. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పీపులే, కాకపోతే కొంతమందికి ఆల్రెడీ ఫేవరెట్ హోటల్స్ ఉంటాయి, కొంతమంది ఇంట్లోనే వండుకుంటారు, కొంతమందికి మీ టిఫిన్ అసలు నచ్చకపోవచ్చు. వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తే ఒక గ్రూప్ ఉంటారు. ఆ గ్రూప్ ఈస్ యువర్ కస్టమర్స్. ఇది మీ యొక్క రియల్ మార్కెట్. ఇది మీకు వచ్చే సోర్స్ అన్నమాట. మీ ఇన్కమ్ సోర్స్ అంతా ఈ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుంది. దీస్ ఆర్ యాక్చువల్ మార్కెట్ ఆఫ్ యువర్స్. ఒక్క లైన్ లో చెప్పాలంటే ట్యామ్ అంటే అందరూ, శామ్ అంటే నియర్, సోమ్ అంటే మైండ్. ఇవన్నీ చూసుకున్నాక ఆఖరిగా మనం చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది, ఎవర్ గ్రీన్ మార్కెట్, ఈవీజీ. అసలు మీ యొక్క బిజినెస్ ఫీచర్ ఎలా ఉంటుంది? ఫీచర్ లో ప్రతి ఒక్కళ్ళు టిఫిన్ చేస్తారు, అఫ్ కోర్స్ టిఫిన్ చేస్తూనే ఉంటారు. సో టిఫిన్ చేయకుండా ఉంటారు కాబట్టి దిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ మార్కెట్. సో ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. సో ఇక్కడ మన యాడ్ ఎలా ఫెయిల్ అవుతుందంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే లాక్స్ లో ఉంటారు నా కస్టమర్స్, సో నా యాడ్ వర్క్ అవుతుంది. బట్ రియల్ బయర్స్ 200 మాత్రమే ఉండొచ్చు. సో ఏమవుతుంది, మీరు యాడ్ రన్ చేస్తారు, ఆడియన్స్ బ్రాడ్గా ఉంటారు, కానీ రాంగ్ పీపుల్ మీ యాడ్ని చూస్తారు, కానీ కన్వర్జేషన్ ఉండట్లేదు. ఇక్కడ మనం ఏంటంటే ఈజీగా బ్లేమ్ చేసేస్తాం, అసలు యాడ్ వర్క్ అవ్వట్లేదు లేదా మార్కెటింగే వేస్ట్ అని. కానీ కాదు, యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ యువర్ సోమ్. ఈ సోమ్ అనేది కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ లెవెల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ కంప్లీట్గా మీ యొక్క డిజిటల్ మార్కెటింగ్కి అప్లై చేయండి. ఏదైనా అది గూగుల్ యాడ్స్ అయినా, ఫేస్బుక్ యాడ్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అయినా, ఎస్ఈఓ అయినా కానీ, బిజినెస్ ప్లానింగ్ అయినా కానీ. మార్కెటింగ్ అంటే అందరికీ రీచ్ అవ్వడం కాదు, రైట్ పీపుల్కి రీచ్ అవ్వడం. మీకు కనుక ఐ ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. సేమ్ మార్కెటింగ్లో కూడా అంతే, అందరూ మీ కస్టమర్స్ కాదు. మీ పని ఏంటంటే మీ యొక్క సోమ్ లెవెల్ ఆడియన్స్ని వెతకడం మాత్రమే. వీళ్ళే మీ దగ్గర ప్రొడక్ట్ ఆ సర్వీస్ని పర్చేస్ చేయడానికి చూస్తున్నారు. రియల్ పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఈ విధంగా ఆలోచిస్తారు అనమాట. హోప్ యూ అండర్స్టాండ్.